మరి గవర్నింగ్ బాడీ మెంబర్ గారు ప్రియులు రెవరెండ్ పి అమృతరావు గారు పడగొట్లపల్లి వారు దేవుని వాక్య సందేశం అందించడానికి రావాల్సిందిగా వారి ప్రేమతో ఆహ్వానిస్తాం. అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఆహ్వానిస్తాం. వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా తండ్రి, కొన్ని నిమిషములు నీ దాసుని మీకు అప్పగించుకుంటున్నాను. నీ చేతి పాత్రగా వాడుకొనుమని మా మంచి బోధకుడైన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మరణాతా మరణాతా. మీ అందరికీ మరణాతా. మొదటగా త్రియేక దేవునికి నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. తదుపరి మన బైబిల్ మిషన్ స్థాపకులు హస్కలిత బ్రహ్మచారి రాకడ ప్రవక్త ఫాదర్ ఎం దేవదాసయ్య గారికి నా నిండు వందనాలు మరణాత తెలియజేస్తున్నాను. అలాగే బైబిల్ మిషన్ అధ్యక్షులు అపోస్తలులు రెవరెండ్ డాక్టర్ పి సజీవరావు అయ్య గారికి నా నిండు వందనాలు మరణాత. అలాగే మన వైస్ ప్రెసిడెంట్ అయ్య గారు రెవరెండ్ డాక్టర్ ఏ దైవారావు అయ్య గారికి నా నిండు వందనాలు మరణాత. మన బైబిల్ మిషన్ సెక్రటరీ గారు రెవరెండ్ డాక్టర్ వైఐడి ఇమానియేలయ్య గారికి నా నిండు వందనాలు మరణాత. అలాగే మన జాయింట్ సెక్రటరీ గారు రెవరెండ్ డాక్టర్ జిఆర్ ఇమానియేల్ రాజయ్య గారికి నా నిండు వందనాలు మరణాత. తోటి గవర్నింగ్ బాడీ సభ్యులందరికీ, అన్ని కమిటీల వారికి, సభలో ఉన్న మీ అందరికీ నా నిండు వందనాలు మరణాత. అధికారులైన అమ్మగారులు మన మధ్య ఉన్నారు, వారికి నా నిండు వందనాలు మరణాత. మరణాత. మంచిది. దేవుడు మనకు అనుగ్రహించిన ఆశీర్వాదకరమైన దినములివి. జనవరి 27, 28, 29 తేదీలు బైబిల్ మిషన్ వారికి పండుగ దినాలు, ఆశీర్వాదకరమైన దినాలు. ప్రారంభ ప్రార్థనకే వచ్చి ముగింపు ప్రార్థన అయ్యే వరకు పందిరి ప్రాంగణంలోనే గడిపే అనుభవం కలిగిన వారు. వైరస్ ఉధృతి ఉన్నా ఎంతో ఆసక్తితో మీ అందరూ సభలు జరగట్లేదనే మాట విన్నప్పుడు నిరుత్సాహపడిన వారెందరూ, పర్వాలేదు ప్రభుత్వ వారు అవకాశం ఇచ్చారు అన్నప్పుడు సంతోషించిన వారు అందరూ చప్పట్లు కూడా దేవుని మహింపరుద్దాం. దేవుడు అసాధ్యమైన కార్యాన్ని సుసాధ్యం చేసి తన మహిమ కొరకు మరి బైబిల్ మిషన్ అధికారులను బలముగా వాడుకుంటున్నారు. ఇది దేవుని కార్యమే తప్ప మనుషుల కార్యము కాదు. ప్రియులారా, నేను ఒక చిన్ని వాక్య భాగాన్ని ధ్యానం చేస్తున్నాను. యెషయా గ్రంథం 6వ అధ్యాయములో 3వ వచనములో మనం చూసినప్పుడు, దేవదూతలు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. ప్రియులారా, యెషయా గారికి కలిగిన ఒక దర్శనము, అత్యున్నతమైన సింహాసనము మీద ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచాను. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు మహాదూతలు నిలిచియుండిరి. ఒక్కొక్క దూతకు 6 రెక్కలున్నాయి. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును కప్పుకొనుచు, 2 రెక్కలతో కాళ్ళను కప్పుకొనుచు, రెక్కలతో ఎగురుతూ
దేవుడైన యెహోవాను స్తుతిస్తున్నారు అని చాలా సుస్పష్టముగా వాక్యములో మనకు కనబడుచున్నది. వారు చెబుతున్న అమూల్యమైన మాట ఏంటంటే, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. దేవుడు మహామహిమ కలిగిన దేవుడు. ఆయనున్న లోకము మహామహిమ కలిగిన లోకము. ప్రియులారా, అదే పరలోకము. భూలోకములో వెలుగు ఉన్నది, పరలోకములో మహిమ ఉన్నది. భూలోకములో వెలుగివ్వడానికి పగలు సూర్యుడు, రాత్రి వెన్నెలనివ్వడానికి చంద్ర నక్షత్రాలు ఉన్నాయి. భూలోకములో వెలుగు, పరలోకములో మహిమ ఉన్నది అనేది మనం చాలా స్పష్టంగా ఎరుగుదాం. ప్రియులారా, మహిమ దేవునిది. బైబిల్ గ్రంథములో మహిమను గూర్చి అనేక విషయాలు మనం వింటున్నాం, వినబోతున్నాం. యేసు క్రీస్తు ప్రభువారు ఇచ్చినప్పుడు పరలోకము నుండి దేవదూతలు వచ్చి భూలోకములో వర్తమానాన్ని ప్రకటించారు. మందకాపుల దగ్గరికి దేవదూత వచ్చి నిలిచినప్పుడు వారి చుట్టూ ప్రకాశించిన మహిమ ఎవరిది? దేవునిది. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడ్డారు. ఆనాడు వారి చుట్టూ ప్రకాశించిన మహిమ ఈ బైబిల్ మిషన్ సభలలో ఏకీభవించిన మీ చుట్టూను ప్రకాశించునుగాక. ఆమేన్. మహిమను చూడలేక భయపడ్డారు. మనం వెలుగును చూడగలం. ఈ వెలుగు కంటే కొన్ని రెట్లు వెలుగు వచ్చింది అనుకోండి, మనం చూడలేం. ఏం జరగబోతుందోనని భయపడిపోతాం, పారిపోయే పరిస్థితి ఏర్పడుద్ది. అలాగే చంద్రుని సూర్యుని ద్వారా వచ్చే వెలుగు ఒకేసారి 2-3 రెట్లు పెరిగినా మనుషులు భయపడతారు. ఈ వెలుగు కంటే గొప్పది మహిమ. ఆ మహిమను మనం డైరెక్ట్గా మానవ నేత్రముతో మనం చూడలేం. కనుక ఈ భూలోకములో ఉండగా ఈ మహిమ బోధలు వింటూ దైవజనుడు చక్కగా అద్భుతమైన పాటలు రాశారు. మహిమ పాటలు పాడుకుంటూ సన్నిధి క్రమము ద్వారా మహిమలో ఎదుగుతూ అపవాదిని మహిమలో నుండి లాగేస్తూ పాపములో పడగొడుతున్న సాతానుని తప్పించుకోవడానికి సైతాను ఎదిరింపుల ద్వారా బలము పొందొచ్చు. ప్రభువుని స్తుతించుచు మహిమ జీవనములో మనం ఎదుగుతూ మహిమలో పరిపూర్ణులమైనప్పుడు రెండవ రాకడలో యేసు ప్రభువారు వచ్చినప్పుడు రెప్పపాటులో ఆ మహిమను అనుభవించగలిగిన అనుభవం కలిగిన వారు ఆకర్షించబడి మధ్యాకాశములో ప్రభువుని కలుసుకుని పరలోకమునకు వెళతాం. అక్కడ 7 ఏండ్ల విందు, మిగిలిన వారికి 7 ఏండ్ల మహాశ్రమలు కలుగుతాయి. ప్రియులారా, ఈ మహిమను మనం బైబిల్లో మనం చూచినప్పుడు దైవజనుడు పరలోకము 7 మహిమలతో నిండి ఉన్నది అని 7 అంశాలు చక్కగా క్లుప్తముగా వివరించారు. వాటిని మీకు జ్ఞాపకం చేస్తాను ఈ సమయంలో. ప్రియులారా, 1 పరలోకము, 2ది భూలోకము, క్రింద పాతాళ లోకము. భూలోకములో జీవిస్తున్న మానవులు యేసు క్రీస్తునందు రక్షించబడి విశ్వాస జీవితములో ఎదుగుచు భక్తిలో వర్ధిల్లుతూ దైవ దర్శనములో వర్ధిల్లుతూ సిద్ధపడినప్పుడు ప్రియులారా, దేవుని రాకడకు ఎత్తబడే భాగ్యం మనకు లభిస్తుంది. అందుకే చక్కగా దేవుని వాక్యాన్ని వినడం అభ్యాసం చేసుకోవాలి. పరలోకములో 7 మహిమలు ఉన్నాయని దైవజనులు చక్కగా తెలియజేశారు. అందులో మనం భూలోకంలో ఉన్న మధ్యలోకములో దేవునికి మహిమకరంగా జీవిస్తే పరలోకానికి వెళ్తాం. దేవుని చిత్తాన్ని కాకుండా సొంత చిత్తం ప్రకారం నడిస్తే పాతాళ లోకానికి వెళ్తాం. కనుక దేవుని చిత్తము వైపు మిమ్మల్ని తిప్పాలని, మనందరిని తిప్పాలని
మహిమ కలిగిన దేవుడు తన మహిమలో ఉన్న తన ప్రియకుమారుడిని యేసుక్రీస్తుని లోకానికి పంపి మనకు మహిమ బోధలు బోధించుచు పాప పంకిలమైన ఈ భూలోకములో నుండి పాపపు బురద నుండి విడిపిస్తూ ఆ మహిమకు సిద్ధపరుస్తున్నారు. మన సభలకు చక్కని పూర్వకాలము నుండి ఒక వాల్ పోస్టర్, కరపత్రిక ప్రింట్ వేయబడుతుంది. అందులో అద్భుతమైన దేవుని వాక్యం ఉంటుంది. బైబిల్ మిషన్ మహాసభలు అనే టైటిల్ ఉంటుంది, తేదీలు ఉంటాయి, ఆహ్వానించే బైబిల్ మిషన్ అధికారుల పేర్లు ఉంటాయి. దానితో పాటు ఒక అద్భుతమైన మాట ఉంది, మహిమ మేఘమెక్కుటకై వచ్చి వినండి. ఈ సభల యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం, దైవజనుడి యొక్క దేవదాసయ్య గారి యొక్క ఉద్దేశం ఏంటంటే, భూలోక వాసులందరూ ఈ సభలకు వచ్చి మహిమ బోధలు విని మహిమను సంపాదించుకుని మహిమ మేఘమెక్కి మహిమ లోకములో ఉండాలనేది ఆయన అభిప్రాయం. అందుకోసం బైబిల్ మిషన్ ప్రారంభించబడిన నాటి నుండి, ఆ కాలములో ఘనులైన పెద్దల నుండి నేటి పెద్దల వరకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని అవమానములు వచ్చినా, ఎర్ర సముద్రము లాంటి ఆటంకములు వచ్చినా, తుఫాను లాంటి శోధనలు వచ్చినా, దేవుని వాక్యమును భుజస్కంధముల మీద ధరించి వాటిని చీల్చుకుంటూ ఈ కార్యక్రమాలు చేయగలుగుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక, ప్రభువుకు మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించాలి. ఒకటి దైవాశీర్వాదము. ప్రియులారా, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 3వ వచనంలో మనం చూచినప్పుడు, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనములో, ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియు దానిలో ఉండదు, దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. ఇప్పుడు మనకు అవసరమైనది మొదటి మాట, ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియు దానిలో ఉండదు, పరలోకములో ఉండదు. అంటే భూలోకము శాపముతో నిండింది. ఆదాము గారు దేవుడు తినవద్దన్న పండు తిని పాపము చేశారు. పాపం అంటే ఆజ్ఞాతిక్రమమేగా. దేవుడు చెయ్యొద్దు అన్న పని చేస్తే పాపం. పాపం అనగా దేవుడు చెయ్యమని చెప్పింది చేయకపోవడం పాపం. భూలోకములో ఆ పాపము, భూమి మీద పాపముంది, శాపముంది. ఆ శాపము నుండి ప్రభు విడిపిస్తున్నాడు. వాక్యంలో మనం చూచినప్పుడు, ప్రియులారా, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనములో, ఆత్మను ఆర్పకుడి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనములో, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. అబ్రహాము యొక్క ఆశీర్వాదం, అబ్రహాము గారు పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై మనలను ధర్మశాస్త్రుని విడిపించడానికి మన కొరకు శాపమైపోయాడు. అంటే ఆదాము నుండి వచ్చిన శాపము నుండి విడిపించి పరలోకపు ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. ప్రభువుకు మహిమ కలుగునుగాక. భూలోకములో శాపం ఉంది, పరలోకములో ఆశీర్వాదం ఉంది. దేవునికి కావలసింది తీర్పు దినాన్న 2 గుంపులుగా విభాగిస్తాడు జనాంగాన్ని. ఒకటి మేకలు, రెండవది గొర్రెలు. గొర్రెల వైపు చూసి అంటాడు, మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనంలో, ఆశీర్వదించబడిన వారలారా రండి, లోకము పుట్టక మునుపు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. ఎవరిని పిలుస్తున్నాడు? ఆశీర్వదించబడిన వారిని. యేసుక్రీస్తునందు రక్షణ పొంది విశ్వాసములో ఎదుగుతూ ఆ రక్షణార్థమైన జీవితాన్ని రాకడ వరకు కాపాడుకున్న వారికి ఆశీర్వదించబడిన వారలారా
అని పిలుస్తున్నాడు. మొదటిది దైవాశీర్వాదం. మరి అటువైపునున్న వారు ఉన్నారు. మరి భూమి మీద ఉన్న అదే అధ్యాయంలో 47వ వచనంలో శపింపబడిన వారలారా అని పిలుస్తూ అపవాదికి నీ వాని దూతలకును నియమించబడిన నిత్యాగ్నిలోనికి పొండి అంటున్నాడు. ప్రియులారా, భూమి మీద ఉన్న వారెవ్వరూ పాతాళానికి వెళ్ళకూడదని, అందరూ అంతటా మారు మనసు పొంది మహిమ బోధలు, బైబిల్ బోధిస్తున్న అద్భుతమైన బోధలు వింటూ అద్భుతమైన వాక్యాలను ధ్యానము చేస్తూ అద్భుతంగా వర్ధిల్లాలని దేవుడు ఆశిస్తున్నాడు. దైవాశీర్వాదం మొదటిది. గనుక వాక్యంలో మనం చూసినప్పుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనములో మన దీన శరీరమును అనగా మన మానవ శరీరాన్ని తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చేస్తున్నాడు. దీన శరీరాన్ని, రక్త మాంసములు కలిగిన శరీరాన్ని ప్రభుతో మహిమ శరీరమునకు సమరూపము గల దానిగా మారుస్తున్నాడు. మొదటిది దైవాశీర్వాదము. రెండవది దైవ సింహాసనము. ప్రియులారా, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనంలో గొర్రెపిల్ల సింహాసనము దానిలో ఉండెను. పరలోకములో ఏ సింహాసనం ఉంది? గొర్రెపిల్ల సింహాసనం. గొర్రెపిల్ల అనగా యేసు క్రీస్తు ప్రభువే. ప్రియులారా, బాప్తిస్మికి యోహాను గారు యేసు ప్రభువారిని చూపిస్తూ లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. గొర్రెపిల్ల విధేయతకు గుర్తు, మేక తిరుగుబాటుకు గుర్తు. గొర్రెపిల్ల ఆయన తన్ను తాను తగ్గించుకొని మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై ఈ లోకానికి వచ్చాడు. అంత విధేయత చూపి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకమును జయించెళ్ళి సింహాసనం మీద కూర్చున్నాడు. అదే మొదటి ఆదామును బట్టి ప్రియులరా, భూలోకానికి వచ్చిన ఆస్తి ఏంటంటే పాపము, శాపము, మరణము, సమాధి. మొదటి ఆదామును బట్టి పాపము, శాపము, మరణము, సమాధి వచ్చింది. రెండవ ఆదామైన యేసు క్రీస్తు ప్రభువును బట్టి పాపమును, శాపమును, మరణమును, సమాధిని జయించు శక్తి సంఘానికి కలిగింది. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు వారు జయించారు. చేపలు పట్టుటలో నేర్పరులు, వలవేయుటలో నేర్పరులు. చేపలు ఏ సమయంలో ఎక్కడ ఎక్కువ ఉన్నాయో తెలుసు. మంచి జ్ఞానవంతులు చేపలు పట్టడంలో ఓడిపోయారు. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి దోణి కొంచెం ముందుకు వెళ్ళి కుడివైపుగా వల వేయమనగా వలవేయగా విస్తారమైన చేపలు దొరికినవి. వారి వృత్తిలో ఎంత నైపుణ్యమున్నా ఓడిపోయారు. ప్రభు వచ్చి గొలిపించారు. ప్రియ దేవుని పిల్లలారా, మీరు చేసే పనులలో మీకు ఎంత అనుభవం ఉన్నా ఒకసారి ఓడిపోతారు. నా తెలివి పని చేయలేదు, నా జ్ఞానం పని చేయలేదు, నిరుత్సాహానికి గురైపోతారు. అటువంటి సమయంలోనే ప్రభుని యేసు వైపు చూడాలి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ప్రియులారా, గమనించాలి. అలాగే మన వాక్యంలో మనం చూసినప్పుడు మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనములో, మత్తయి సువార్త 19వ అధ్యాయము 27వ వచనములో పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా యేసు వారితో ఇట్లా నేను. చూడండి, పేతురు గారు అంటున్నారు, ప్రభువా, మా ఇంటిని, కుటుంబాన్ని, బంధువుల్ని అన్నిటిని విడిచిపెట్టాం, నీతో ఉన్నాం, మాకేంటి లాభం అని అడుగుతున్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నారో చూడండి. యేసు వారితో ఇట్లా నేను ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. పేతురు గారు అడిగిన ప్రశ్నకు జవాబు, పేతురు గారు తొందరపడద్దు, మీరు 12 సింహాసనం మీద కూర్చుని ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీరుస్తారు. మీరు న్యాయాధిపతులు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని సేవ కొరకు కుటుంబాలని లక్ష్య పెట్టక, పిల్లలను లక్ష్య పెట్టక, దైవజనులైన వారు పడుతున్న ప్రయాసను
ఒక్కసారి మీరు మనస్సుతో ఆలోచిస్తే ఇంత శ్రమ పడుతున్నారా, ఇంత కష్టపడుతున్నారా అనిపిస్తుంది. చాలా మంది ఉద్యోగాలు చేస్తున్నారు, ఇది కూడా ఒక ఉద్యోగమే అని అనుకోకండి దయచేసి. ఉద్యోగానికి ఒక టైం ఉంది, పరిమిత టైం ఉంది. 9 గంటలకు వెళ్ళి 5 గంటలకు వచ్చేస్తారు, 10 గంటలకు వెళ్ళి 4 గంటలకు వచ్చేస్తారు. లేకపోతే నైట్ డ్యూటీ చేస్తే పగలు ఖాళీ, పగలు డ్యూటీ చేస్తే రాత్రి ఖాళీ, విశ్రాంతి తీసుకుంటారు. దైవ సేవకుడు పగలు రాత్రి విరామము లేకుండా పనిచేస్తారు. మీ అందరూ రాత్రి వేళ 12 గంటలకు గొరక పెట్టి నిద్రపోతుంటే దైవజనులు ప్రయాణాల్లో ఉంటారు. ఆ సమయంలో ఎంత కష్టపడుతున్నారు. ఎందుకు ఈ కష్టం? ఒక రోజున దేవుడిచ్చే బహుమానం కోసం ప్రయాసపడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించాలి. దైవ సింహాసనము ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో చూసినప్పుడు, ఎంత కష్టపడి పనిచేసిన వారికి దేవుడిచ్చే జీతం ఏంటంటే సింహాసనం. మొదటి ఆదాము పోగొట్టుకున్న అద్భుతమైన రాజరికాన్ని, అద్భుతమైన ఆశీర్వాదాన్ని రెండవ ఆదామైన యేసు క్రీస్తు మనకు సంపాదించి పెడుతున్నాడు. చూద్దామా? నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనము మీద కూర్చుండనిచ్చెదను. ఆమేన్. జయించువానిని నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్నాను. రీజన్ ఎంత న్యాయంగా మాట్లాడుతున్నారు చూడండి. నేను జయించాను, నా తండ్రి సింహాసనం కూర్చునే అర్హత నాకు దొరికింది. అలాగే జయించువానిని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటానని ప్రభు మాట్లాడుతున్నారు. ఈరోజు ఒక హై స్కూల్లో హెడ్ మాస్టర్ సీట్ ఉంటుంది, అది ఆయనకే పరిమితం. ఒకవేళ ఆయన రాకపోతే ఖాళీగా ఉండాలి, కానీ దాని మీద ఎవరు కూర్చోవడానికి సాహసం చేయరు. ఒక పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ గారి సీట్ ఉంటుంది, అలాగే ఖాళీ ఉంటుంది, ఆయనది. ఓ బ్యాంకులో బ్యాంక్ మేనేజర్ సీట్ ఉంటుంది, వారిది. అలాగే మందిరములో దైవజనులు సీట్ ఉంటుంది, అది వారిది. బైబిల్ మిషన్లో 4 సీట్లు ఉన్నాయి, దేవుడు ఎవరికి నియమించారో వారివి. ప్రియులారా, ఈ సీట్లలో ఎవరు కూర్చోరు, వారికి నియమించారు. భూలోకములో వారు కష్టపడి పనిచేసిన దానికి ప్రభుత్వం ఇచ్చిన ఆధిక్యత, దేవుని కొరకు ప్రయాసపడినందుకు దేవుడిచ్చిన ఆధిక్యత. సంఘములో దైవజనులకు సీట్, మిషన్లో దైవజనులకు ఆయా అర్హతలు. అలాగే జయించువానిని, కామ క్రోధ మద మాత్సర్యములను జయించువానిని నా సింహాసనం మీద కూర్చొని పెట్టుకుంటానంటున్నాడు ప్రభు. ప్రియులారా, రెండవది దైవ సింహాసనము. ప్రియులారా గమనించాలి. మూడవది దైవారాధన. పరలోకములో దైవాశీర్వాదము, దైవ సింహాసనము, దైవారాధన. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 4వ వచనములో ఆయన దాసులు ఆయనను సేవించెదరు. చాలమ్మా, ఆయన దాసులు దేవునిని సేవిస్తారు, ఆరాధిస్తారు, పూజ చేస్తారు. ఏదైనా తోటలో ఆదామవ్వలను గురించి ఆలోచిస్తే విద్యాలయము, దేవాలయము, దేవుడు మానవుడు కలిసే స్థలము ఆ ఏదైనా తోటే. వారు కలుసుకునే స్థలము అదే స్థలం. దీనినే నిరంతర దైవారాధన అంటారు. ఎప్పుడు దేవుని ఆరాధించే స్థితిని కలిగిన వారు. ప్రియ దేవుని పిల్లలారా, ఆదామవ్వలు దీనిని పోగొట్టుకున్నారు. దేవునితో ఉన్న సనువు, దేవుడు వారి వద్దకు వచ్చే సనువును పోగొట్టుకున్నారు, ఆరాధన పోగొట్టుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, పరలోకములో కూడా దేవదూతలు నిరంతరము దేవుని ఆరాధిస్తున్నారు. సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని మానక దివారాత్రములు దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క ఘనతను, దేవుని యొక్క మహిమను ఎల్ల వేళలా కొనియాడుతూ ఉన్నారు. పరలోకము ఆ స్వరముతో ప్రతిధ్వనిస్తుంది. అందుకే ప్రార్థన కంటే స్తుతి గొప్పది. ప్రార్థన ఎక్కువ చేస్తాం, స్తుతి తక్కువ చేస్తాం. చేసిన ప్రార్థన అంతా నెరవేరిన నమ్మికతో స్తుతి చేయాలి. స్తుతి ప్రార్థన సమపాళ్లలో వెళ్ళాలి. భక్త దావీదు గారు, మందల కాసే దావీదు గారు గొప్ప రాజు అయ్యారంటే కారణం ఆయన హృదయం నిండుగా స్తుతి ఉన్నది. ఎన్నిసార్లు స్తుతించేవారట? దినమునకు 7 మార్లు స్తుతించేవాడు. 7 అనగా సంపూర్ణ సంఖ్య. ఆయన హృదయం నిండుగా దేవుని స్తుతించే అనుభవం ఉంది. నా ఇంటిలో చివరి వాడను,
మందల కాసుకునేవాడను, మంచులో ఎండలో వర్షములో ఉండేవాడను, రాత్రి పగలు రెస్ట్ లేకుండా పనిచేసే నన్ను ఎంత గౌరవానికి, ఎంత ఆధిక్యతకు, ఇన్ని నమస్కారాలు పొందడానికి, ఎంతో మందికి అధిపతిగా ఉండడానికి దేవా నీవు ఇచ్చిన అవకాశం ఉందే, అది ఎప్పుడు ఊహించలేదని నిత్యము స్తుతిస్తూ తన ప్రాణముతో చెప్పుకున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువొద్దంటున్నాడు. నిత్యము ఆరాధన, దైవారాధన పరలోకములో ఉంటుంది. ప్రియులార, నిర్గమకాండము 20వ అధ్యాయం 24వ వచనంలో మనం చూసినప్పుడు, నిర్గమకాండము 20వ అధ్యాయము 24వ వచనము, మంటి బలిపీఠం నా కొరకు చేసి చదువు. దాని మీద నీ దహన మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలములోను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. ఆరాధించిన వారి దగ్గరికి ప్రభు వచ్చి, నేను నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలములో నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తానని దైవజనునితో దేవుడు తెలియజేస్తున్నాడు. ఆరాధించే స్థలమునకు దేవుడు వస్తాడు, ఆశీర్వదిస్తాడు. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 25వ వచనంలో చూచినప్పుడు, సంఖ్యాకాండము 6వ అధ్యాయం 25వ వచనంలో ఇశ్రాయేలీయులకు దేవుడు కొన్ని ఆశీర్వాదాలు సిద్ధపరిచారు. అమ్మా గమనించాలి, దేవుడు ఇశ్రాయేలీయులు దేవుని స్వాత్యం, దేవుని ఏర్పాటు ప్రజలు. మహిమ మహిమ అంటున్నాం కదా. సిమియోను గారి చేతిలో యేసు ప్రభు వారు ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ మాట్లాడుతుంది. ఆ ప్రభువును గూర్చి ప్రవచనం, అన్యజనులకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచి నీ రక్షణ నేను కన్నులారా చూస్తున్నాను. అన్యజనులకు వెలుగు, ఇశ్రాయేలుకు మహిమ. ఇశ్రాయేలుకు మహిమ. ప్రియులారా గమనించాలి, బైబిల్ మిషన్ ఈ మహిమానుభవంలో ఉండాలనేది దేవుని బలమైన సంకల్పం, దైవజనుని యొక్క ఆశ. అందుకే సన్నిధి ద్వారా శుద్ధీకరణ పొంది ఎటువంటి పాపములైనా ఆ సన్నిధిలో కడగబడి, ఆ సన్నిధిలో పరిపూర్ణ పరిశుద్ధత పొంది ఆ మహిమకు అర్హులవుతారని సన్నిధి అనేది బైబిల్ మిషన్లో ప్రధానమైన అంశం. ప్రతి దైవ సేవకుడు, ప్రతి సంఘములో స్వస్థతశాల ఉండాలి, ఆరాధన ఉండాలి, సన్నిధి ఉండాలనేది దైవజనుని యొక్క అభీష్టం. ప్రియులారా, ఇశ్రాయేలుకు మహిమ, మహిమను గురించి బైబిల్ అనేక విషయాలు ఉన్నాయి. నేను అంతవరకు వెళ్ళటం లేదు, గమనించాలి. ఇశ్రాయేలును దేవుడు ప్రేమించి కొన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు. 6వ అధ్యాయము 23వ వచనములో మోషే గారితో దేవుడు చెప్పాడు. మోషే గారు అహరోనుతో పిల్లలతో చెబుతున్నారు, ఏమనో తెలుసా, మీరు ఇశ్రాయేలీయులను ఎలాగూ దీవింపవలెను. యెహోవా నిన్ను ఆశీర్వదించి, ప్రతి ఆదివారం ఆరాధనలు ఇచ్చే ఆశీర్వాదాలు. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. అట్లు వారు ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. మందిరములో దైవజనుడు చాలా మంది ప్రార్థనలో ఉంటారు, ముగింపు ప్రార్థనలో ఉండలేరు. చాలా మంది నేను చూస్తుండే వాళ్ళం చిన్నప్పటి నుంచి ఆయా పనుల్లో, వంట పనుల్లో, వడ్డించే పనుల్లో ఉన్న ముగింపు ప్రార్థన ఆశీర్వాదం అనేటప్పటికి గబగబ వచ్చి చెప్పులు తీసి పక్కనెట్టి ఆ ముగింపు ప్రార్థన ఆశీర్వాదం పొందడానికి వచ్చి పందిట్లో నిలబడేవారు, లేదా ఎక్కడున్న వారు అక్కడే నిలబడేవారు. దైవజనుడు అభిషిక్తిలో పరిశుద్ధాత్మ ఉండి అలనాడు ఇశ్రాయేలుకి ఇచ్చిన ఈ ఆశీర్వాదాలు బైబిల్ మిషన్ సంఘాల మీద, బైబిల్ మిషన్ సభలలో ఈ ఆశీర్వాదాలు ప్రకటిస్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు, అట్లు వారు ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించడం వలన నేను వారిని ఆశీర్వదిస్తానంటున్నాడు. ఆశీర్వాదము ప్రియులారా, పరలోకములో ఉండేది దైవారాధన. దేవుని ఆరాధించిన వారికి వచ్చేది ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదం వలన పరలోక భాగ్యము. 4వది దైవ దర్శనము. దైవ దర్శనము ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 4వ వచనములో
ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుదురు. పరలోక రాజ్యములో ఆయన సముఖమందుండి ఆయన ముఖమును చూస్తూ ఎప్పుడు దర్శించబడతారు. ఎప్పుడు చూస్తూ ఆయన ముఖ కాంతిని చూస్తూ పరవశులై ఆనందపడుతూ ఉంటారు. ఎప్పుడు ముఖ దర్శనము చేస్తుంటారు. ఏదైనా తోటలో ఆదామవ్వలు ప్రభువుతో ఉండే ఈ ముఖ దర్శనం పోగొట్టుకున్నారు. రెండవ ఆదామైన యేసు క్రీస్తు ద్వారా మరలా పరలోక రాజ్యం వెళ్ళి తండ్రి ముందు ఉండి ఆయన ముఖ దర్శనము చేస్తూ ఆయనను బట్టి ఆనందించే భాగ్యం దేవుడు మనకిస్తున్నాడు. యోహాను మొదటి పత్రికలో 3వ అధ్యాయం 2వ వచనంలో మనం చూచినప్పుడు, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 2వ వచనములో, ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనము ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. మనం దేవుని పిల్లలమై ఉన్నాం గనుక మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. దైవ దర్శనము కలిగిన మనము ఆయన పోలికలోనికి మారే గొప్ప భాగ్యం వస్తుంది. 5వదిగా దైవనామము. ప్రియులారా, దైవనామము ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 4వ వచనములో, 22వ అధ్యాయం 4వ వచనములో, ఆయన నామము వారి నొసళ్ళ యందు ఉండును. ప్రియులారా, వారి నామము, ఆయన నామము వారి నొసళ్ళ యందు ఉండును. ఏదైనా తోటలో ఆదాము సృష్టి అంతటికీ నామకరణం చేశాడు, అన్నిటికీ నామకరణం చేశాడు. పరలోకంలో ఉన్న దేవుడే భూలోకంలో ఉన్న వారందరికీ నామకరణం చేయించాడు. బైబిల్లో మనం చూస్తాం, యోహాను గారు పుట్టక మునిపే యోహాను అని పేరు పెడతావని నామకరణం చేశాడు. యేసు ప్రభు వారు పుట్టక మునిపే మరియమ్మ గారితో యోసేపు గారితో యేసు అని పేరు పెడతావని చెప్పాడు. అలాగే తల్లి గర్భములో ఉన్నప్పుడే నన్ను ఎరిగిన దేవుడు మిమ్మల్ని ఎరిగాడు, ప్రపంచంలో అందరినీ ఎరుగుతుడైనా ఎవ్వరి పేరు మరుగు లేదు ఆయనకి, అందరూ తెలుసండి. ఆయన చెట్టు దగ్గరికి వచ్చాడు, జక్కయాదిగా అన్నాడు, ఉలుక్కుపడ్డాడు, ఆశ్చర్యపడ్డాడు, పరవశమయ్యాడు. నా పేరు ఎలా తెలుసు? నీవు అంజూరపు చెట్టు కాడ నీవు ఉన్నప్పుడు ఆయన ఎరుగుదనన్నాడు, పరవశుడైపోయాడు. మన నామము దేవునికి తెలుసు. సమూయేలు సమూయేలు అని పిలిచాడు ఆయన. మన నామములు ఆయన తెలుసు. ప్రియ దేవుని పిల్లలారా, దైవ నామము, ఆయన నామము మన నొసల యందు ఉంటుందని బైబిల్ గ్రంథములో మనం చూస్తాం. జగత్పునాది వేయబడక మునిపే, పూర్వమే, అనాదిలో దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు కనుక ఆది మానవునికి ఆదాము అని పేరు పెట్టాడు. ఆ దేవుడే మనల్ని కూడా పేరు పెట్టి పిలుస్తున్నాడు. బాప్తిస్మ సమయంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బాప్తిస్మ ఇస్తూ సిలువ గుర్తు ముద్రించి వారికి ఒక నామమును పెడతారు. ఇక్కడ దైవజనుడే కదా, పాస్టర్ గారే కదా, మనయ్య గారే కదా బాప్తిస్మ ఇచ్చారని మీరు అనుకుంటున్నారు. కానీ పరలోకములో గొప్ప పండగ జరుగుతుంది. ఒక్క పాపి ఇక్కడ మారు మనసు పొందినప్పుడు, నూతన మనసు పొందినప్పుడు పరలోకమే పండగ జరుగుతుంది. ఒక్క పాపి మార్పు చెంది నాలో పరలోక రాజ్యములో చేరుతున్నాడని ఎంత ఆనందమో తెలుసా? అప్పుడు జీవగ్రంథములో పేరు ఇక్కడ దైవజను నాట పలుకుతుంది, అక్కడ జీవగ్రంథంలో రాయబడుతుంది. అప్పటిని మనం చేసిన పనులన్నీ జీవగ్రంథంలో రాయబడతాయి. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథములో వ్రాయబడతాయని వాక్యంలో మనం స్పష్టంగా చూడగలుగుతూ ఉన్నాం. ప్రియులారా, గమనించాలి. ప్రకటన గ్రంథములో మరి అనేక విషయాలకి నేను చెప్పట్లేదు. రెండవ రాకడకు ఎత్తబడిన వారికి 7 ఏండ్ల విందు. అయ్యగారు అన్నారటప్పుడు ఆ పరిభాషలో ఎత్తబడిన వారికి పప్పలు, మిగిలిన వారికి 7 ఏండ్ల తిప్పలు అన్నారట. మనం స్నాక్స్ అంటాం, పిండి వంటలు అంటాం, కొన్ని భాష కొంచెం నైపుణ్యంగా ఉంది కనుక. ప్రియులారా, ఎత్తబడిన వారికి విందు, మిగిలిన వారికి శ్రమలు, 7 ఏండ్ల శ్రమలు. దైవ నామము మన నొసళ్ళ యందు వ్రాయబడి ఉంటుంది. యేసు క్రీస్తును రక్షించబడిన మనందరము కూడా నీవు కాదు, దేవుని సొత్తు. విలువ పెట్టి ఆయన స్వరక్తమిచ్చి ఆయన కొరకు మిమ్మల్ని సంపాదించుకున్న ఆయన సంపాద్యమన్న సంగతి గమనించాలి. గనుక మనము ఆయనను మహిమపరచాలి. మీ దేహములు మీవి కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక
మీ దేహములతో దేవుని మహిమపరచాలి. బహుగా ప్రార్థన చేయడనే పాటలో బహుగా ప్రార్థన చేసి బలమును సంపాదించి మహిలో కీడును గెలవాలి. తర్వాత దేవునికి ఎప్పుడు మహిమ కలగనివ్వాలి. మన ప్రవర్తన ద్వారా, మన జీవన శైలి ద్వారా, మన ఆరాధన ద్వారా, మన జీవితము ద్వారా దేవునికి ఎల్లప్పుడూ మహిమ రావాలి. ఉదయకాలం లేచి పండుకున్నారు, పండుకునే ముందు ఒక్కసారి ఆలోచించండి, ఈరోజు నేను ఎంత మహిమ దేవునికి తేగలిగాను ప్రశ్నించుకోవాలి ప్రతి ఒక్కరు. ఈరోజు నేను ఎంత మహిమ నా ద్వారా దేవునికి వచ్చింది. ఒకరోజు దైవజనుడు దేవదాసయ్య గారట రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళారు, బైబిల్ చేత పట్టుకుని. ఈరోజు ఎవరికి సువార్త చెప్పలేకపోయినని బాధపడుతున్నారట. ప్రభు మాట్లాడుతున్నారట, దేవదాస్ ఎందుకు బాధపడుతున్నావు? అయ్యా, నేను ఈరోజు సువార్త చెప్పలేకపోయానయ్యా, నిన్ను మహిమపరచలేకపోయానయ్యా అని చాలా బాధపడుతున్నారు. అప్పుడు ప్రభు అన్నారట, దేవదాస్ ఈరోజు ఎక్కువ పని చేసావన్నారట. ఏంటంటే ఆ పని, ఇదిగో నువ్వు వెళుతుంటే అరుగుల మీద కూర్చుని ఉన్నారే, వారు నన్ను గూర్చి నిన్ను గూర్చి చాలా గొప్పగా చెప్పుకున్నారు. వీరు దైవజనుడు దేవదాసయ్య గారట, దేవునితో మాట్లాడతారట, దేవుని ద్వారా నీకు వరాలు పొందారట అని చెప్పుకున్నారు. నన్ను గూర్చి నిన్ను గూర్చి బాగా చెప్పుకున్నారు. వెళుతుంటే గొప్ప సేవ జరిగిందన్నారట. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మన వలన దేవునికి మహిమ కలగాలి. 6వదిగా దైవ మహిమ. ప్రకటన గ్రంథం 22:5 రాత్రి ఉండదు, అంతా మహిమయే. సూర్యుడైనను చంద్రుడైనను అక్కడ అవసరం లేదు, దేవుని మహిమయే అక్కడ పనిచేస్తుంది. యోధాపత్రిక 13 అక్కడ పాతాళంలో ఎంత దుర్భర స్థితి ఉంటుందో అక్కడ మనం చూస్తాం. 7వది దైవ పాలన. ప్రకటన గ్రంథము 22:5 ఆదాము యొక్క అధికారమును పడద్రోసి తానే లోకాధికారిగా నియంతగా నిరూపణ చేసుకున్నాడు సాతానుడు. అట్టి సాతాను, అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త, దాని అనుసరులు నరకాగ్నిలో పడవేయబడబోతున్నారు. వారు యుగ యుగములు బాధించబడతారు. నమ్మి బాప్తిస్యం పొందిన వారు రక్షించబడి మోక్షములో యుగ యుగములు సుఖముగా ఉంటారు. అప్పుడు సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉంటుంది. మనము మహిమ శరీరదారులమై యుగ యుగములు రాజ్యమేలుదుముగాక. ఆమెన్. దేవుడే పరిపాలన చేస్తాడు. ప్రియ దేవుని పిల్లలారా, భూలోకములో వెలుగుండెను, పరలోకములో మహిమ ఉండెను. మనము మహిమ శరీరదారులమై మహిమలోకములో మహోన్నతిని సింహాసనాసీనులమై యుగ యుగములు రాజ్యము చేయు ఆధిక్యత దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఈ మహాసభలలో ఏకీభవించిన మీరు ఇక్కడ బోధిస్తున్న బోధలను శ్రద్ధగా ఆలకిస్తూ మహిమ బోధలు వింటూ, ప్రియులరా, మహిమ మేఘమెక్కుటకు సిద్ధపడాలి. దైవజనులు సిద్ధపడుతూ మిమ్మల్ని అందరినీ సిద్ధపరచడానికి ప్రయాసపడుతున్నారు. ఆ ప్రయాస వృధా కాదు. ఒక చిన్ని ఉపమానం చెప్పి నేను ముగిస్తున్నాను. ఒక ఊళ్ళో ఒక అయ్యగారు చిన్న మీటింగ్ పెట్టారు. వచ్చి ఒక అయ్యగారిని పిలిచారు, వాక్యం బోధిస్తున్నారు. ప్రకటన గ్రంథం తీసుకుని, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అని అంశం మీద చెప్పారు. అద్భుతంగా ఉంది వాక్యం. చాలా మంది పశ్చాత్తాపడ్డారు, పాపములు పరిశుద్ధంగా ఉండడానికి తీర్మానం చేసుకున్నారు. 2వ సంవత్సరం వచ్చింది, మరలా సభలు పెట్టారు. అదే దైవజను పిలిచారు, చక్కగా వచ్చారు. అద్భుతమైన సందేశం, అదే వాక్యం, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. మరలా ఉజ్జీవించబడ్డారు, కొత్త వారు రక్షణలోకి వస్తున్నారు. 3వ సంవత్సరం వచ్చింది, మరలా అదే బోధకుడు, అదే బోధ, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. 4వ సంవత్సరం వచ్చింది, సభ జరుగుతుంది. అదే దైవజనులు వచ్చారు, ఇదిగో నేను త్వరగా వస్తున్నానని వాక్యం చదివేటప్పటికీ ఒక అమ్మగారు లేచి కోపముతో ఊగిపోతూ, ఏమయ్యా పాస్టర్ గారు, 3 సంవత్సరాల నుంచి వస్తున్నాను, 4వ సంవత్సరం మరలా ఇదిగో వస్తున్నాడు అని చెబుతున్నావు. నేను 4 సంవత్సరాల నుంచి నేను పాల్లో నీళ్లు కలపకుండా, అక్రమం చేయకుండా, అన్యాయం చేయకుండా, నా తోడుకోళ్ళు ఎంత తిట్టినా సరే కలహానికి సిద్ధమవ్వకుండా, మా అత్తగారు ఎంత బాధ పెట్టినా సరే కాలు దువ్వకుండా ఒక్కబట్టి ఓర్చుకుంటూ భరిస్తూ సహిస్తున్నాను, ఎప్పుడొస్తాడయ్యా అని ప్రశ్నించిందట ఆమె. అంతమందిలో లేచి మాటకారి తనం కలిగిన ఆమె అలా ప్రశ్నించేటప్పటికీ అవాక్కైపోయారు ఆ దైవజనుడు. ఒక్క నిమిషం నిమ్మలించి ఆలోచించాడు. పరిశుద్ధాత్మ దేవుడు అతడు మాట్లాడుతున్నాడు, అమ్మా 4 సంవత్సరాల నుంచి నువ్వు వెయిట్ చేస్తున్నావా? ప్రభు రాలేదా? 4 సంవత్సరాల నుంచి జాగ్రత్తగా ఉన్నావా?
అయితే 4 సంవత్సరాల బోధలో నీ ఇంటిలో ఎంతమంది రక్షించబడ్డారు ప్రశ్నించింది పరిశుద్ధాత్మ. నో ఆన్సర్, జవాబు లేదు. నీ భర్త మారాడా? నీ కుమారుడు మారాడా? నీ కోడలు మారిందా? నీ అల్లుడు మారాడా? నీ మనవరాలు మారారా? మారలేదు. నీ కొరకు, నీ కుటుంబం కొరకే యేసు ప్రభు ఆలస్యం చేస్తున్నాడు. మార్చుకో అని ఒక అవకాశం ఇచ్చాడు. ఈ సభల ద్వారా మహిమ మేఘం ఎక్కడానికి మీరు సిద్ధపడుతూ మీ పిల్లల్ని సిద్ధం చేస్తూ దేవుని రాకడికి సిద్ధపడాలి. అటు భాగ్యం అనుగ్రహించిన దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. కొన్ని నిమిషాలు నీ దాసుని ద్వారా నీ గ్రంథములో నుండి కొన్ని విషయాలు తెలియజేశారు. మీ కృపకు వందనాలు. అధికారులైన మయ్యగారులు మాకిచ్చిన సమయాన్ని బట్టి మిమ్మల్ని వందిస్తున్నాం. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వినిపించబడి మాటలలో ఏదైనా దోషముడి క్షమించి నీ పిల్లల ఉదయాంతరంగాల్లోనికి వెళ్ళి అందరినీ మహిమలోనికి పరిపూర్ణులుగా తీర్చుతూ వీరి కుటుంబాలు మహిమలో పరిపూర్ణులై అధిక మహిమలోనికి ప్రవేశించి సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్న ఆ పరలోకములో నివసించే భాగ్యం ఇమ్మని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి, కొంచెం సమయం అయింది, క్షమించాలి. మరి అయ్యగారందరికీ మీకు నా నిండు వందనాలు. మరణాత మరణాత. దేవునికి స్తోత్రం. ఇంతవరకు రెవరెండ్ పి. అమృతరావు గారు పరలోకములు కలిగే ఉన్నతమైన స్థితిని గురించి మరి చక్కని వాక్యము, చివరిలో చక్కని ఉదాహరణ ఇచ్చారు. దేవుడు వారిని బలపరిచి వాడుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ మిషన్ మహాసభలు తరపున, అధికారుల తరపున మరి రెవరెండ్ పి. అమృతరావు గారికి మా హృదయపూర్వక మరణాతో తెలియపరుస్తున్నాము. సంతోషంతో కూడా చెప్పడం కూడదాం.